బాబు షూరిటీ వెన్నుపోటు గ్యారంటీ అని మరొకసారి నిరూపించబడింది. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు తన వ్యాఖ్యల ద్వారా ఈ ఆడబిడ్డ నిధి అమలు కావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్ముకోవాలి అని చెప్పడం నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ఈ సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇస్తాము అని ప్రతి దగ్గర కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలు అయితే బాండ్స్, గ్యారంటీ కార్డ్స్ ఇంటింటికి వెళ్లి ఆ రోజు ఎమ్మెల్యే అభ్యర్థులు పంచిన విషయం ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. అలాగే యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ప్రతి దగ్గర కూడా ఈ మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ కూడా అమలు చేస్తామని పదే పదే చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి బహిరంగ సభలో కూడా ఈ విషయాల్ని చెప్పడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు 40 years ఇండస్ట్రీ, అలాగే దార్శనికుడు, సంపద సృష్టికర్త, ఇలా ఎన్నో అతని గురించి చెప్తూ ఉంటారు. అతను స్వయంగా చెప్తూ ఉంటారు, నేను కంప్యూటర్ కనిపెట్టాను, సెల్ ఫోన్ కనిపెట్టాను, హైదరాబాద్ ని కట్టించాను అని చెప్తూ ఉంటారు కదా. కేవలం ఆడబిడ్డ నిధికి నిధులు సమకూర్చలేరా అని నేను అడుగుతూ ఉన్నాను. అతను బహిరంగ సభల్లో చెప్తూ ఉంటారు, నేను సంపద సృష్టించి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాను అని చెప్పారు. మరి ఇప్పుడు సంపద సృష్టించలేదు, అప్పులు సృష్టిస్తూ ఉన్నారు. ఈ రోజు తీసుకుంటే ఈ 14 నెలల్లో 1,86,000 కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది. మరి అందులో దీనికి కావలసిన 37,000 కోట్లు ఆడబిడ్డ నిధి కోసం తీసి మహిళల అకౌంట్ లో వేసి వాళ్ళకి తోడ్పాటును అందించడం లేదు ఎందుకు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంతసేపు కూడా మీరు అమరావతిలో కన్స్ట్రక్షన్ పేరుతో అవినీతికి పాల్పడడం మీద, ఇసుక స్కామ్ మీద, అలాగే మద్యం కుంభకోణాల మీద దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప ఎక్కడా కూడా ఇచ్చిన హామీలు అమలు మీద మీకు చిత్తశుద్ధి లేదు అనే విషయం ప్రతి సందర్భంలో కూడా అర్థమవుతూ ఉంది. ఈ రోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో ప్రజలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని హామీలు నవరత్నాల ద్వారా ప్రజల అకౌంట్ లో వేయడమే కాకుండా కేవలం 3,30,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రమే తన 5 ఏళ్ల పాలనలో జగనన్న చేయడం జరిగింది. అందులో 2,75,000 కోట్ల రూపాయలని డీబీటీ పద్ధతిలో ప్రజల అకౌంట్ లో వేసిన సంగతి మన అందరము చూసాం. జగనన్న ప్రజలకి పథకాలు టంచన్గా ఇస్తూ ఉంటే వీళ్ళే ఆ రోజు చెడుగా ప్రచారం చేశారు, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని. కానీ ఎన్నికల టైంలో వీళ్ళే ఈ రాష్ట్రానికి జగనన్న ఇచ్చిన హామీల కంటే మరింత ఎక్కువగా హామీలు ఇచ్చి మరింత ఎక్కువ మేలు చేస్తానని మేనిఫెస్టోలో చెప్పి ప్రజలు నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఎన్నికలై 13 నెలలైనా ఏ ఒక్క పథకం కూడా ఈ రోజుకి అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అచ్చెన్నాయుడు గారు చెప్తారు అన్ని పథకాలు ఇచ్చేసాము, ఒక్క ఆడబిడ్డ నిధి మాత్రమే ఇవ్వలేదు అనేసి. కానీ ఒకటే నేను అడుగుతున్నాను, ఇది ఒక్క అచ్చెన్నాయుడు గారి మాటలే కాదు, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే ఈ మాటలు వచ్చాయని మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే 2 నెలల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పథకాలన్నీ మేము ఇచ్చేసాము, ఇవ్వలేదు అని చెప్తే వాళ్ళ నాలుక మందం అంటూ భయపెట్టడానికి ప్రయత్నించిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. వాళ్ళకి నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగికైనా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? ఒక్క నిరుద్యోగికైనా ఒక ఉద్యోగం ఇచ్చారా? ఒక్క మహిళకైనా ఆడబిడ్డ నిధి ఇచ్చారా? ఒక్క మహిళకైనా ఇంటి స్థలం ఇచ్చారా? ఒక్క మహిళకైనా ఇల్లు ఇచ్చారా? ఒక్క మహిళకైనా 0 వడ్డీ ఇచ్చారా? ఒక్క మహిళకైనా ఫ్రీ బస్ ఎక్కించారా? అలాగే తీసుకుంటే ఒక్క మహిళకైనా 3 సిలిండర్లు పూర్తిగా ఏడాది కాలంలో ఇచ్చారా? ఒక్క ఉద్యోగికి కూడా వీళ్ళు జీతం పెంచని పరిస్థితి మనం చూసాం. ఒక్క రైతుకు కూడా రైతు భరోసా అందించని పరిస్థితి మనం చూసాం. ఎంత దారుణంగా ఏ ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ఏ విధంగా అన్ని పథకాలు ఇచ్చేసామని చెప్తూ ఉన్నారు. వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఎంత దారుణంగా ప్రజల్ని మభ్య పెట్టడం చాలా దారుణం. మేము దీని మీద పోరాటం చేస్తాం రానున్న రోజుల్లో. ఈ ఆడబిడ్డ నిధి పథకం సక్రమంగా అమలయ్యేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల సపోర్ట్ తో పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేస్తూ ఉన్నాను. గతంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్య ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఇలాంటి పథకాలు పెట్టి మహిళలకి ఎంతగానో తోడ్పాటును అందించారు. ఆసరా ద్వారా 2019 ఏప్రిల్ వరకు ఉన్న అప్పుని 25,000 కోట్ల రూపాయల్ని వాళ్ళ అకౌంట్స్ లో వేసి వాళ్ళ అప్పు తీరేటుగా చేయడం జరిగింది.
అలాగే తీసుకుంటే చేయూత ద్వారా ఏడాదికి 18,700 రూపాయల చొప్పున ఇచ్చి ఈ రాష్ట్రంలో 19,000 కోట్ల రూపాయలు మహిళల అకౌంట్ లో వేయడం జరిగింది. గతంలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 14,200 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయకుండా మహిళల్ని నిరాశ గురి చేసి మోసం చేసిన పరిస్థితి మనం చూసాము. 2016 అక్టోబర్ నుంచి 0 వడ్డీని కూడా ఎత్తివేయడం జరిగింది. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 0 వడ్డీని కూడా మళ్ళీ మహిళలకు ఇచ్చిన పరిస్థితి మనందరము చూసాము. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఎంతగానో తోడ్పాటును అందిస్తే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 15 వరకు తన పాలనలో మహిళల్ని ప్రజల్ని మోసం చేయడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ 2024 ఎన్నికల్లో అలవి కాని హామీలన్నీ ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఇప్పుడు మళ్ళీ 13 నెలలు అయ్యాక ఈ విధంగా వాళ్ళ మంత్రులతోని అతను మాట్లాడుతూ అతని మంత్రులతో చెప్పిస్తూ ఇవన్నీ అమలు అవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్ముకోవాలి అని చెప్పడం నిజంగా చాలా బాధాకరం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఈ పథకం అమలు చేసి తీరాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అమలు చేసేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం.